హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సింపుల్గా చోళ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది చపాతీలోకి కానీ పూరీలోకి కానీ చాలా బాగుంటుంది. ముందుగా చోళని ఒక 3 గంటల పాటు నానబెట్టుకొని ఆ తర్వాత కుక్కర్లో కొద్దిగా వాటర్ వేసుకొని చోళ యాడ్ చేసుకొని అందులోనే ఒక బగారా ఆకు, దాల్చిన చెక్క, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని 4 విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టుకోండి. ఆ తర్వాత మిక్సీ జార్లో ఒక పెద్ద సైజ్ ఆనియన్, ఒక 3 టమాటో, అలాగే 2 పచ్చిమిర్చి, కొద్దిగా జింజర్ గార్లిక్ వేసుకొని పేస్ట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్, బటర్ యాడ్ చేసుకొని అందులో జీరా యాడ్ చేసుకోండి. జీరా వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోండి. ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోండి. ఇప్పుడు కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. మనకు ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ యాడ్ చేసుకోండి. ఇది మనకు పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోండి. ఇప్పుడు ఇందులో టేస్ట్ తగినట్టుగా సాల్ట్ ఇంకా మిర్చి పౌడర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మిక్సీలో ముందుగా మనం ఉడకబెట్టుకుని కొంచెం చోలేని అలాగే వాటర్ యాడ్ చేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఆ పేస్ట్ని ఇక్కడ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. దీనివల్ల గ్రేవీ థిక్గా వస్తుంది. ఇప్పుడు ఇందులోనే మనం ఉడకబెట్టుకున్న చోలేని కొద్దిగా వాటర్తో పాటు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని బాగా మనకి బాయిల్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే మనకి చోలే మసాలా, కొద్దిగా జీరా పౌడర్, అలాగే ధనియా పౌడర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోండి. అంతే, మనకు చోలే అనేది రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.